రావణని ఊపాక చట్టం కింద అరెస్ట్ చేసినట్టుగా తెలుసు. అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు. అతను చేసిన పని ఏంటి? గతంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమి మాట్లాడాడు అదే డైలాగ్ చెప్పాడు. ఇంకా పళ్ళు బాగాలే. అయితే ఆయన చెప్పు చూపించాడు, కావాలని చెప్పు చూపించలేదు. అయితే ఈయన దీనిపైన రకరకాల పోలీసుల కేసు పెట్టారు. అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. మళ్ళీ బెయిల్ వస్తే మళ్ళీ అరెస్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి రావణాని పైన జనసేన సైనికులు దాడి చేస్తారు. అంటే పోలీసు ఎప్పుడు దాడి చేయడం ఏంటి? అంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళ టీడీపీ ఆఫీసా, జనసేన ఆఫీసా దాడి చేస్తారు. చివరికి ఊపా చట్టం కింద అరెస్ట్ చేస్తారు. ఇది మహారాష్ట్ర మొన్న మహారాష్ట్రలో జస్టిస్ మాధవ్ తీర్పిచ్చాడు. మోడీ డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్ చెప్పిన దానికి వాళ్ళ పైన కేసు పెట్టారు. కేసు పెట్టి ఆయన అడిగింది ఏంటంటే, డెమోక్రటిక్ కంట్రీలో నిరసన చేసే హక్కు ఉంది, మరి డౌన్ అయిన మొత్తం మీరు అరెస్ట్ చేస్తారా? అదే నియంత్రణ సరే జస్టిస్ మాధవ్ డైరెక్ట్గా చెప్పాడు. అనేక చట్టాలు ఉన్నాయి కూడా. గవర్నమెంట్లో శవాన్ని మాయం చేసి బూడిద కూడా తీసుకొచ్చారు. ఎక్కడ పోతా ఉండేది? ఏ ప్రభుత్వాలు వచ్చా కూడా పోలీసులు ఉపయోగించి వాళ్ళ ప్రత్యర్థులు ఏం కావాలి చేసే పని మొత్తానికి ఉద్దేశం వెళ్లకుండా బూడిద చేసి పాలని, చివరికి బూడిద కావాలంటే కూడా మిగిలిన పోవడం. ఇవన్నీ చూస్తుంటే రాజకీయ వ్యవస్థలో ఒక అరాచకం వస్తాం. అరాచకం అధికార పక్షం నుంచి వస్తాం. అధికార పక్షం నుంచి వచ్చేటువంటి అరాచకాన్ని ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్యం బలోపేతం అవసరం వస్తుంది. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది మంచిది కాదు. దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి తప్ప రాజ్యాంగ వ్యతిరేక, న్యాయ వ్యవస్థ వ్యతిరేక పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయడం అనుమతించారు.